స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్టు 3వ తేదీ సోమవారం, 2026వ సంవత్సరం. దేవుని వాగ్దానము నహూము 1వ అధ్యాయం 13వ వచనం. వారి కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా నేను విరగగొట్టుదను. నహూము 1:13. వారి కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా నేను విరగగొట్టుదును అని దేవుని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటేను తెల్లగా మార్చయ్యా. హిమం అంటే తెలుసు కదా, మంచు. హిమము కంటేను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా. ఏం చెల్లిస్తామండి? ఆయన చేసిన ఉపకారములు, మేలులు అన్నీ ఇన్ని కాదు. ఎవ్వరు ఆయనకి ప్రత్యుపకారం చేయలేరు, ఆయన రుణం తీర్చుకోలేరు. నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. కళ్ళతోటి శ్రీను, వాడు పెద్ద దొంగతనం చేశాడు, తాగుబోతని గతంలో చెప్పి ఉన్నాను. వాళ్ళకి ఇంకా పశ్చాత్తాప బుద్ధి రాలేదు. వాడి పెద్ద కొడుకు 10వ తరగతి అంత చదువుతున్నాడు. ఎంత గర్విష్టి అంటే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వెటకారంగా మాట్లాడుతూ పాట పాడుతూ వెళుతుంటాడు. రాజుల గ్రంథంలో ప్రవక్తని వాళ్ళు ఎగతాళి చేశారు. అప్పుడు ఆయన శపిస్తే ఆడు ఎలుగుబంట్లో వచ్చి చీల్చి చెండాడింది. నాశనమునకు ముందు గర్వము బయలుదేరును అంటే ఇదే. మనం గర్వంగా ఉన్నాం అనుకో, నాశనం మన కోసం ఎదురు చూస్తుంది అనేసి మనం ఎంతసేపు యేసుతో ఉండాలి. అది దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.